సరే గురుగారు కాలర్ ఉన్నారు, వాడితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు ఎవరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. హైదరాబాద్ లో ఎక్కడండి? కూకట్పల్లి అండి. కూకట్పల్లి. ఓకే అండి. రామకృష్ణ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 14/6/1989. 14/6/1990. 1989 అండి. 1999. ఓకే అండి, సమయం చెప్పండి. 1989. సమయం, ఏ సమయంలో జన్మించారు? అది తెలియదు కానీ మా ఊర్లో మార్చల్లో జన్మించాను. అది మధ్యాహ్నం నైట్ 2 అవుతుందండి నేను జన్మించేసరికి. మధ్యాహ్నం నైట్ 2 ఏంటండి? సారీ, సాయంత్రం నైట్ 2 అయిందండి నేను పుట్టేసరికి. సాయంత్రం 5 అయిందా? 2 సాయంత్రం అదే నైట్ 2 తర్వాత పుట్టాను నేను. ఎక్కడ పుట్టారండి? చెప్తున్నారు ఎక్కడ పుట్టారు? ఏంటండి? ఎక్కడ పుట్టారండి? నేను ఊర్లో పుట్టానండి. ఏ ఊరు? మార్చాలి అన్నారు. అవునండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. గురుగారు జై శ్రీమన్నారాయణ స్వామి, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను గురుగారు, మీరు బాగున్నారండి? బాగున్నా అండి. చిత్తా నక్షత్రం ఇది? నక్షత్రం అంత ఐడియా లేదు. రాశి అయితే తులారాశి అండి. ఓకే. చిత్తా నక్షత్రం కన్యారాశి అయింది కదండి. అంటే తెల్లవారితే నెక్స్ట్ రోజు వస్తుందా? 15 వస్తుందా? మా ఇంట్లో వాళ్ళైతే 14వ తారీఖునే రాశారండి. 14. అంటే తెల్లవారుజామున చెప్పారు కదా మాకు. అంటే తెల్లవారితే 15 అవుతుందిగా. స్వాతి నక్షత్రం అయిందండి. తులారాశి. తులారాశి, మీన లగ్నం. మంచి జాతకం ఉంది, జాతకం బానే ఉంది. ఈ క్వశ్చన్ ఏంటండి? పిల్లల కోసం ఉంది గురుగారు. 3 years అయింది మ్యారేజ్ అయ్యి కూడా. పిల్లల? అవునండి. 2 దాటాక కదండి మీరు పుట్టింది? ఏంటండి? అర్ధరాత్రి 2 దాటాక కదా మీరు పుట్టింది? అవునండి. అవునండి. ఓకే. ఒకటి ముత్యం ఉంగరం పెట్టుకోండి మీరు. ఇది ఉంగరం వెళ్ళకి ఒక ముత్యం పెట్టుకోండి. మీ వైఫ్ ది కూడా జాతకం చూస్తే ఇంకా కొన్ని క్లారిటీలు వస్తాయి. మీ పరంగా అంటే కనుక స్థానాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి దానికి సంబంధించిన రత్నం, ముత్యం రత్నం ధారణ చేయండి. ధారణ చేస్తే కొద్దిగా సంతానం అది తొందరగా అయ్యే అవకాశం. పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, నన్ను చూసి చెప్తాను నేను. ఇప్పటి వరకు జాతకం అయితే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సంతానానికి సంబంధించి ఒక స్థాయి మించిన